విజయవాడలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంపై అప్రజాస్వామికంగా దాడికి తెగబడిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ నిరసనలు వెల్లువెత్తాయి. దేశాన్ని అఘోరపరిచేలా టీడీపీ నాయకులు వ్యవహరించారంటూ దళిత నాయకులు మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ కొత్తపేటలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వ విధానాలను ఖండించారు. దాన్ని కనిపెట్టి తక్షణమే శిక్షించాలన్న ప్రభుత్వమే ఈరోజు ఇటువంటి తప్పుడు కార్యక్రమాలకి మరి ముందుకు వస్తుందంటే ఒక్కసారి ప్రజలంతా కూడా ఆలోచన చేయాలని కోరుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికైనా మీకు బుద్ధి అనేటువంటిది ఉంటే మరి ఎవరో తప్పుడు కార్యక్రమం చేస్తే మీరు ఎందుకు చేశారో పత్రికా ముఖంగా వచ్చి చెప్పాలన్న బాధ్యత మీకు ఉందని కోరుతున్నాం. గతంలో ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని తప్పుడు మాటలు మాట్లాడిన మీరు నమ్మారేమో అని చెప్పి ప్రజలు మిమ్మల్ని మళ్ళీ ఓట్లు వేసి గెలిపించారు. ఓట్లు వేసి గెలిపించినందుకైనా మీరు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు విజయవాడ నడిబొట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహమే కాదు, ఏదైతే కృష్ణానది ఒడ్డున ఈరోజు రిటైనింగ్ వాల్ కట్టి విజయవాడ మునిగిపోకుండా కాపాడింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు రేపటి నుంచి ఈ యొక్క గోడ మీరు ఇప్పేస్తారో అని అడుగుతూ ఉన్నాం.